హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి అలానే డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేసి మన జుట్టు అనేది స్ట్రాంగ్ గా ఉండడం కోసం మంచి హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతేకాకుండా హెయిర్ అనేది మంచిగా రీగ్రోత్ అయ్యి బేబీ హెయిర్ కూడా పెరుగుతుంది. లేట్ చేయకుండా హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ ని పోసుకోవాలి. జుట్టు కొంచెం పొడవున్న వాళ్ళు ఇంకో గ్లాస్ కూడా ఎక్స్ట్రా పోసుకోవచ్చు. నాకు 2 గ్లాసెస్ సరిపోతాయి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం ని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం ని యాడ్ చేసుకోవడం వల్ల జుట్టు అనేది మంచిగా షైన్ అవుతుంది అనమాట. ఇక వీటిని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట. చూసారా, స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గర పడేంత వరకు కలపాలన్నమాట. స్టవ్ అనేది హైలో పెట్టకూడదు, పొంగు వచ్చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం గట్టి పడిపోయింది, ఒక జెల్ లాగా ఫామ్ అయింది. చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో. ఇక ఈ స్టేజ్ లో అయితే మనం స్టవ్ అనేది ఆపేసుకొని వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. లేదు అని అంటే మొత్తం గట్టినట్టు అయిపోతుంది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకుంటున్నాను. క్లాత్ లో వేసి కూడా వడకట్టుకోవచ్చు. నేనైతే స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుంటున్నాను. చూసారా, వేస్తుంటేనే థిక్ జెల్ లాగా వస్తుంది. ఇలా వచ్చిందంటే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. వాటర్ గా ఉన్నప్పుడే మనం కానీ దింపుకున్నాము అంటే మనం హెయిర్ కి పెట్టుకున్నా కూడా అంత యూస్ ఉండదండి. ఇక్కడ మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదా, దీంతో కూడా యూస్ ఉంటుంది. స్కిన్ కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇక మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ ఉంది కదా, మనం వీక్ కి 2 or 3 టైమ్స్ యూస్ చేసాము అంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ పోయి స్కాల్ప్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అదేనండి, పుండ్లు అలా ఉంటుంది కదా, అలాంటివి కూడా పోతాయి అన్నమాట. రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక హెయిర్ ని పార్టీషన్స్ గా చేసుకొని మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్కాల్ప్ లో ఉన్నటువంటి పుండ్లు అన్ని పోయి మనకి స్కాల్ప్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది అవ్వదన్నమాట అసలు. స్కాల్ప్ కే కాకుండా జుట్టుకు కూడా పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. దీంట్లో విటమిన్ E కూడా ఉంటుంది. జెల్ లో 1 అవర్ పాటు ఉంచుకొని వెచ్చని నీళ్ళతో హెడ్ బాత్ చేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన పిప్పు ఉంది కదా, దీన్ని ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచిగా గ్లో అవుతుంది మన ఫేస్ అనేది. ప్యాక్ ని మన ఫేస్ కి అప్లై చేయడం వల్ల మనకున్నటువంటి డార్క్ స్పాట్స్ కూడా పోతుంది. పిగ్మెంటేషన్ కూడా కొంచెంగా తగ్గుతుంది. బాగా ఫేస్ అంతా మసాజ్ చేసుకొని 2 minutes వెయిట్ చేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇక అంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.